everyone, how are you all? This is Rupa again and ఇవాళ నేను చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాకు ఇష్టమైన టాపిక్తో వచ్చాను మీ ముందుకి. దట్ ఈస్ టిప్స్ ఫర్ బెస్ట్ పేరెంటింగ్. నేను ఎందుకు ఇష్టమైన టాపిక్ అనో లేకపోతే ఇంట్రెస్టింగ్ టాపిక్ అనో చెప్తున్నానో తెలుసా? బికాస్ నా 22 years of career or service which is related or closely associated with two communities. Number one is parental community, number two is child community or student community. ఈ ఇద్దరి గురించి నేను మాట్లాడగలిగా లేకపోతే నా నాలెడ్జ్ ఈ ఇద్దరి పర్సన్స్కి లైక్ పేరెంట్కి కానీ చైల్డ్కి కానీ యూజ్ అవ్వబోతుంది అంటే నిజంగా నాకు చాలా హ్యాపీ. అండ్ నేను చెప్పబోయే నా ఎక్స్పీరియన్స్ తోటి యాజ్ అ అకాడమిషియన్ నేను ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా సర్వీస్లో నేను చూసిన పేరెంట్స్నో లేకపోతే నేను చూసిన స్టూడెంట్స్నో ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్స్నో బట్టి నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి. యాజ్ అ బెస్ట్ పేరెంట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఈ టిప్స్ మీకు నచ్చి ఈ టిప్స్ మీకు యూస్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ implement these tips or implement this way of parenting and definitely you can become a happiest and best parent and you can bring up your child in a best way and successful way. బేసిక్ ఒక 7 టిప్స్ గురించి మాట్లాడుకుందాం మనము. ఆ 7 టిప్స్ మీకు ఈజీగా గుర్తుండడానికి నేను లెటర్ వర్డ్స్ తీసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ సింగిల్ లెటర్ వర్డ్ తీసుకుందాం. సింగిల్ లెటర్ వర్డ్ ఈజ్ ఐ. Second one, two-letter word. Two-letter word is we. Third point, నేను ఇక్కడ 3 words తీసుకుంటాను. 3 words ఏంటి అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్. ఆ 3 words ఆర్ ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ. అండ్ 4-letter word is LOVE, love. And 5-letter word MONEY, money. How to manage money in the life. And 6-letter word that is caring, CARING, caring or sharing. And then 7-letter word respect, RESPECT, respect. How to respect the people and how to give, how to take respect. These are the 7 basic tips which you need to inculcate in the mind and heart of a child in a right way at the right age by a right person, that is you as a parent. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్. మనం లెటర్ వైజ్ వెళ్దామండి. 7 టిప్స్ అన్నాను కదా, మీకు ఈజీగా గుర్తుండడానికి నేను లెటర్ వైజ్ వర్డ్స్ తీసుకున్నాను. సో ఐ కెన్ గివ్ యూ ఫస్ట్ లెటర్ అట్ ద ఫస్ట్ వర్డ్ ఐ విచ్ స్టార్ట్స్ విత్ 1 letter. ఐ అంటే పిల్లాడికి తెలియాలండి. ఐ అంటే నేను, అసలు నా డ్రీమ్స్ ఏంటి, నా గోల్ ఏంటి, నేనేంటి, నాకు అసలు ఫస్ట్ దేని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది, నేను ఇష్టంగా ఏం చేయగలను. వాడి స్పేస్ వాడికి ఇవ్వండి. వాడి స్పేస్లో వాడిని బతకనివ్వాలి. వాడి స్పేస్లో వాడిని వాడిని కన్నివ్వాలి. వాడి బ్రెయిన్లోకి మనం వెళ్ళిపోయి మనం చేయలేనివి, ఇప్పటిదాకా మనకున్న డ్రీమ్స్ మనం ఏవైతే సాధించలేనివి వాడు చేసేయాలి అని వాడి మీద ఈ మన కళలు అనే వాటిని రుద్దకండి. వాడికి ఆ స్పేస్ ఇచ్చి నేను అనే కాన్ఫిడెన్స్ని వాడిలో క్రియేట్ చేయగలగాలి. అది చేసే వర్డే ఐ. వానికి ఆ స్పేస్ ఇవ్వండి, వాని ఇష్టాన్ని రెస్పెక్ట్ చేయండి. నెంబర్ 2, ద వర్డ్ ఇస్ వి. మనము కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండ్ ద లైఫ్ ఆఫ్ అ చైల్డ్. బికాస్ ఒక మనములో ఫస్ట్ బిఫోర్ ద చైల్డ్ ఎంటరింగ్ ఇన్ టు ద యాక్చువల్ సొసైటీ టు టేక్ అప్ ఎనీ ఛాలెంజ్, ఒక టీమ్ని లీడ్ చేయగలిగే అంత ఛాలెంజ్ వాడు రేపు పొద్దున తీసుకోగలగాలి, ఒక సొసైటీలోకి వెళ్ళగలగాలంటే వాడికి ఫస్ట్ మనము అనేది నేర్చుకోగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సొసైటీ ఇన్ హిస్ లైఫ్ ఇస్ ఫస్ట్ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, సమ్ టైమ్స్ కజిన్స్ ఉంటారు. ఇలాంటి అందరినీ కలుపుకున్న ఒక చిన్న సొసైటీ, ఒక చిన్న వరల్డ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎ బిగ్ వరల్డ్ ఆర్ బిగ్ సొసైటీ. వాడికి తెలిసిన ఈ చిన్న సొసైటీనే ఒక ఫ్యామిలీలో ఈ డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి వాడు మాట్లాడేటప్పుడు ఒక డిస్కషన్లోనో వాడిని అలో చేయండి. వాడు తీసుకోగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి, నేర్చుకోగలగాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫీల్స్ అండి, పాజిటివ్ వ్యూస్. ఇవి ఎప్పుడైతే వాడు నేర్చుకోగలుగుతాడో రేపు పొద్దున
యాక్చువల్ ఛాలెంజ్ వచ్చినప్పుడు, యాక్చువల్ సొసైటీలోకి వెళ్ళినప్పుడు, వాడు ఒక టీమ్ని లీడ్ చేయగలిగే లీడర్షిప్ వానికి వచ్చినప్పుడు వాడు డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఒపీనియన్ని రెస్పెక్ట్ చేసేది నేర్చుకుంటాడు. అది నేర్పించాల్సింది మనం ఇంట్లో యాజ్ అ ఫ్యామిలీ మనం నేర్పించగలగాలి. నెంబర్ 3, మూడోది యాక్చువల్గా థర్డ్ పాయింట్ని నేను 3 వర్డ్స్గా చెప్తానండి. మేజర్ వర్డ్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ which are very very important and plays a vital role in all our lives. Those are sorry, thank you and please. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లాడికి ఈ 3 తెలియాలి, నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పడం. సారీ అని చెప్పడానికి చాలామంది పిల్లోళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఈగో, వాడి ఏజ్కి అది అసలు ఈగో అని కూడా వాడికి తెలియదు, కాకపోతే ఒక కైండ్ ఆఫ్ ఆరోగెన్సీ. ఏమంటే వాడు తప్పు చేశాడు, నేను చేయలేదు, ఇట్ వాస్ నాట్ మై మిస్టేక్, వై షుడ్ ఐ సే సారీ అనే ఫీలింగ్లో చాలా సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తుంటాం. అలా అస్సలు పిల్లాడికి ఆ ఆరోగెన్సీ రాకూడదు. సారీ చెప్పడం వల్ల ఆ సిచ్యువేషన్లో వెదర్ ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ ఆ సిచ్యువేషన్లో ఒక ఎదుటి మనిషికి మనం సారీ చెప్తే సిచ్యువేషన్ కూల్ అవుతుందో, ఎదుటి మనిషి హ్యాపీ అవుతాడో, దానివల్ల మనం నష్టపోనంత వరకు సారీ చెప్పడంలో తప్పులేదు. చెప్పాలి. మన వల్ల ఎదుటివాడు హర్ట్ అవుతున్నాడు అంటే సారీ చెప్పడం నేర్పించాలి. నెక్స్ట్ వర్డ్ ప్లీజ్ అనేది చాలా మంచి వర్డ్ అండి. ఒక సిచ్యువేషన్ని ఎంత హ్యాపీ మూడ్లోకి తీసుకెళ్ళాలన్నా, సిచ్యువేషన్ని ఎంత లైక్ కూల్ మూడ్లోకి తీసుకెళ్ళాలన్నా ప్లీజ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అది ప్లీజింగ్గా అడగడం, ప్లీజింగ్గా తీసుకోవడం, ప్లీజింగ్గా మనుషులతో మాట్లాడడం అనేది ఇంట్లోంచి నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎట్లయితే మన మేడ్స్ పేరెంట్స్ ఉంటారో స్కూల్లో అలాగే మన ఆంటీస్ మన టీచర్స్ ఉంటారు, నెక్స్ట్ లేయర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ ఈ పిల్లలు చూసి ఈ ఫస్ట్ సొసైటీయో సెకండ్ సొసైటీయో ఈ రెండు వరల్డ్సే వాళ్ళు చూసేది. వరల్డ్ నెంబర్ 1 ఇస్ ఫ్యామిలీ, వరల్డ్ నెంబర్ 2 ఇస్ స్కూల్. ఈ రెండిట్లో వాళ్ళు డీల్ చేసే మనుషుల మధ్య ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్లీజింగ్గా అడగడం ఎలా అనేది నేర్పించాలి. మదర్తోనే స్టార్ట్ చేయండి. ఏమైంది, అది ఇది పెట్టు, అది చెయ్యి అనే బదులు మమ్మీ నాకు అది కావాలి, ప్లీజ్ నాకు అది చేసి పెట్టవా, ప్లీజ్ డాడీ నాకు ఇది తెచ్చిపెట్టవా, నేర్పించండి. ఇలా నేర్పించడం ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ గో టు థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం ఏంటండి అని చాలామంది అంటుంటారండి. సే థ్యాంక్ యూ టు మమ్మీ అంటే నో ప్రాబ్లం మ్యామ్, నో ప్రాబ్లం, వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్ అనే కంటే నేర్పించాలి. ఇంట్లో మమ్మీ మనకు నచ్చినట్టు ఏదైనా చేసి పెట్టింది, డాడీ ఏదైనా తెచ్చి పెట్టాడు, లేకపోతే మనకంటే ముందు డాడీ ఇది చేసి పెట్టాడు మన కోసం అంటే థ్యాంక్ యూ చెప్పనియండి పిల్లల్ని. ఎవరైనా సరే, పక్కన పేర్ గ్రూప్లో ఒక ఫ్రెండే అనుకోండి, ఒక చిన్న హెల్ప్ చేయగలిగాడు, టీచరే ఒక హెల్ప్ చేసింది, థ్యాంక్ యూ చెప్పగలగాలి. అది ఇంట్లోనే నేర్పించాలి. 4th పాయింట్ తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ 4-letter వర్డ్ LOVE, లవ్. ఇది చాలామంది ఒక స్టేజ్కి వచ్చేపాటికి, అంటే ఎస్పెషలీ అడోలిసెంట్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అయితే చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఐదర్ అ బాయ్ ఆర్ అ గర్ల్ కిడ్ ఉన్న వాళ్ళు ఆ అడోలిసెంట్ ఏజ్ వచ్చేపాటికి ఈ పిల్లలు ఏదో పేర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్తోనో, లేకపోతే స్కూల్స్లో ఏదో జరిగిపోవడం వల్లనో, లేకపోతే పిల్లలు ఈ జెండర్ అట్రాక్షన్ వల్ల చెడిపోతారు అనో చాలా రాంగ్ అజంప్షన్స్తో, ప్రిడిక్షన్స్ తోటి ఉంటారండి. కానీ చాలా తప్పు. బికాస్ లవ్ అంటే వాళ్ళకి ఫస్ట్ మీనింగ్ చెప్పండి వాళ్ళకి. లవ్ అనేది ఒక పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చిల్డ్రన్కి మధ్యలో ఉంటుంది, సిబ్లింగ్స్ మధ్య ఉంటుంది, అండ్ ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ లైక్ మీనింగ్ ఆఫ్ లవ్. ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్, వాడు డెఫినెట్గా ఆ ఏజ్లో 2 డిఫరెంట్ జెండర్స్ మధ్య వచ్చే ఇన్ఫాక్చుయేషన్స్, డెఫినెట్లీ కైండ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే అట్రాక్షన్స్కో వాడు ఏదో తప్పు చేసేసి మిస్అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయి వాడు చెడిపోతాడని మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సో యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ అట్ రైట్ టైం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్. అసలు దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు మనం దాన్ని నో అండ్ ఎస్ చెప్పగలగాలి అనేది నేర్పించాలి. తప్పకుండా పిల్లాడికి ఇది మనం ఇంట్లో యాజ్ అ పేరెంట్గా వాడికి చెప్పాల్సిన విషయం. నెక్స్ట్ 5th టిప్, దట్ ఈస్ 5-letter వర్డ్ మనీ, MONEY, మనీ.
మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. మన లైఫ్లో వైటల్ రోల్ ప్లే చేసేదే మనీ. కానీ దాన్ని మేనేజ్ చేయడం ఎలా అనేది మాత్రం పిల్లాడికి మనం నేర్పించాలి. దాన్ని మేనేజ్ చేసే మనీని మేనేజ్ చేయడం నేర్పించడం అనేది 2 వేస్లో పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారండి. మనీ గురించి చెప్పడంలో రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు పిల్లల్ని. నెంబర్ 1, కొంతమంది పేరెంట్స్ మన ఆస్తులు ఎంతో, లేకపోతే మనకింత మనీ ఉందనో, లేకపోతే మనకింత సంపాదన ఉందనో, మన ఎర్నింగ్స్ తోటి అవర్ స్టేటస్ అండ్ మన స్టేజ్ ఇదనో చెప్పి కొంతమందిని ప్యాంపరింగ్తోనూ రాంగ్ గైడెన్స్తోనూ బై షోయింగ్ దేర్ వెల్త్ అండ్ దేర్ ఎర్నింగ్స్ ఆర్ దేర్ మనీ పిల్లల్ని చెడగొడుతుంటారు. అది రాంగ్ వే ఆఫ్ పేరెంటింగ్. చెప్పక్కర్లేదండి, అవసరమే లేదు. ఆ పిల్లల ఏజ్లో వాళ్ళకి మనకెంత ఆస్తులు ఉన్నాయి, మనకెంత మనం ఎర్న్ చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, సెకండ్ వే ఆఫ్ పేరెంటింగ్ అంటే మనీ విషయంలో రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇంకోటి. కొంతమంది పేరెంట్స్ అంటే పిల్లాడికి ఏదో చెప్పేస్తే వాడు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనల్ని రెస్పెక్ట్ చేసేస్తారనుకొని ఇంకో రాంగ్గా చేస్తుంటారు. నెంబర్ 2, సెకండ్ వే ఇస్, మనం ఇంత కష్టపడిపోతున్నాం అంటే పేరెంట్గా బోత్ ఆర్ వర్కింగ్ అనో, లేకపోతే ఫాదర్ ఇంత కష్టపడి వస్తున్నాడనో, మేము ఇంత కష్టపడి సాక్రిఫైస్ చేసి మేము సంపాదించిందంతా నీ చదువు కోసమో, నీ హ్యాపీనెస్ కోసమో, నీ మీద ఇన్వెస్ట్ చేసేస్తున్నామనో పిల్లాడికి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీని, అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ ప్రెషర్ని, అంటే వాడు మీరు అనుకున్నది సాధించలేకపోయినా, మీరు ఒక 8 లక్షలో 10 లక్షలో పెట్టి వాడిని చదివిస్తున్నారు అంటే ఆ 10 లక్షల్లో వాడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన చదువు చదవలేకపోయినా, ఆ స్టేజ్కి రాలేకపోయినా వాడు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ అయిపోతాడు, యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. ఎందుకు అంటే మీరు వాడికి బాగా అది ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు మైండ్లో. నీ కోసం మేము ఇంత కష్టపడ్డాం, నీ కోసం మా మనీ అంతా నీ మీద ఇన్వెస్ట్ చేసాం, నీ కోసం మేము ఇన్ని సాక్రిఫైస్ చేసేసాం. ఇలాంటివి చెప్పొద్దండి పిల్లలకి. మీరు నిజంగా వాడి మంచి కోరుకునే వాళ్ళు అయితే పెట్టాలండి. పేరెంట్స్ అన్నాక ఇది మన బాధ్యత. పిల్లాడికి ఏమి కావాలి అనేది చూసుకోక సర్టన్ ఏజ్ వరకు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది చేస్తున్నది పదే పదే పిల్లాడికి చెప్పక్కర్లేదు, గుర్తు చేసి వాడిని యాంగ్జైటీకో స్ట్రెస్కో ఫీల్ చేయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. లెట్ హిమ్ హ్యావ్ హిస్ ఓన్ బ్రెయిన్ టు థింక్ అండ్ ఓన్ capabilities to reach his goal, not by influencing how much you are spending on him or investing on him. That's very wrong way of influencing him. Instead of that, వాడికి చెప్పండి, మనం ఇంత ఎర్న్ చేస్తున్నాం, మనకి ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇంతలో మనం సేవ్ ఇంత చేయగలుగుతున్నాం. ఒక 1 month సమ్మర్ హాలిడేస్లో అడోలిసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి చెప్పండి, ఒక 1 month వాడికే ఇవ్వండి మనీ మేనేజ్మెంట్ ఇన్ ద హౌస్ ఇచ్చి, ఇది మన ఎర్నింగ్, ఇది డాడీ శాలరీ, ఇది మమ్మీ శాలరీ, ఇంత మనకు మనీ వచ్చింది, ఇన్ని ఈఎంఐస్ మనకు ఉన్నాయి, ఇంత రెంట్ మనం కట్టాలి, లేకపోతే ఇంత మనీ మనం హౌస్ ఎక్స్పెండిచర్ కోసం మనం ఎక్స్పెండ్ చేయాలి. స్టార్టింగ్ ఫ్రమ్ మిల్క్ బిల్, పాల బిల్లు నుంచి, పేపర్ బిల్లు నుంచి, మన ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకోవడం దగ్గర నుంచి అన్నీ నేర్పించండి. ఒక లెక్క రాయమనండి, ఒక బుక్ ఓపెన్ చేసి ఆ 1 month వాడిని మెయింటైన్ చేయమనండి. మంత్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాడు ఏదైతే ఎక్స్పెండిచర్ పెడుతున్నాడో టాలీ చేసుకోమనండి. మనకు వచ్చే ఎర్నింగ్స్ ఏంటి, మనం పెట్టే ఖర్చు ఏంటి, మన సేవింగ్ ఏంటి తెలియనియండి. నెక్స్ట్ మంత్ వాడికే తెలుస్తుంది మనం అన్నెసెసరీ ఖర్చా, లేకపోతే పేరెంట్స్ని ప్రెషర్ పెట్టి నేను ఇది అనవసరంగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా, నేను అడగొచ్చా, అడగకూడదా, వాడు నేర్చుకుంటాడు, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతాడు. లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ దట్. 6th పాయింట్కి వస్తే, 6th పాయింట్ అంటే కేరింగ్, CARING. కేరింగ్ ఆర్ షేరింగ్ ఇది నేర్చుకోవాలంటే ఎవరిని ఎలా కేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాడి ఇంట్లో ఉన్నంత వరకు మమ్మీ, డాడీ, గ్రాండ్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ని ఎలా కేర్ చేయాలి. అండ్ షేరింగ్ వరకు వస్తే వాని దగ్గర ఉన్నది వాడితో ఉన్న మనుషులకి ఎలా షేర్ చేయాలి. ఈవెన్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ని ఎలా కేర్ చేయాలి, పేర్ గ్రూప్ని ఎలా కేర్ చేయాలి, లేకపోతే ఎంతవరకు వాడి దగ్గర ఉన్నది షేర్ చేసుకుంటే ఫ్రెండ్స్కి దే క్యాన్ బీ హ్యాపీ అండ్ హీ క్యాన్ బీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం షేరింగ్లో కూడా అంటే కొంతమంది అయితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటారు, మేడం మీరు షేరింగ్ నేర్పించారు, మా వాడు మొత్తం షేర్ చేసేసి ఇంటికి వచ్చి వాడు ఆకలితో వస్తున్నాడు, వాడికి పెట్టి పంపించిన బాక్స్ అంతా షేర్ చేసేస్తున్నాడు. ఒక ఏజ్ వరకు తెలియదండి. తెలియనప్పుడు
నేర్పించండి. మన దగ్గర ఎంత ఉంటే మనం ఎంతవరకు షేర్ చేయాలి. కొంతమంది రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా అయిపోతారండి. షేరింగ్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్నదంతా పక్కనాడికి పెట్టేయాలి అనేది నేర్పించక్కర్లేదు. మనకు ఉన్నంతలో మనకు కాకుండా మిగిలినది మనం ఎంతవరకు షేర్ చేయవచ్చు అనేది నేర్పించాలండి. కంపల్సరీ ఆ కేరింగ్ అండ్ షేరింగ్ రావాలి. అది మన ఫ్యామిలీనే కాదు, వాడి చుట్టుపక్కల ఉన్న వాడికి సంబంధించిన మనుషులు ఎవరైనా సరే, లేదా వాడి కళ్ళ ముందర ఏదైనా జరిగినప్పుడు వాడు నిజంగా కేర్ చేయాల్సి వచ్చినప్పుడు వాడికి ఆ సెన్స్ అనేది బ్రెయిన్లో హార్ట్లో కలిగేలా మనం ముందు నుంచే ఇన్కల్కేట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెస్పెక్ట్ అనేది వై ఐ కెప్ట్ ఇన్ ద లాస్ట్ ఇస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రెస్పెక్ట్ అనేది ప్రతి స్టేజ్లో ప్రతి ఏజ్లో వాడికి కావాల్సిన వర్డ్. అది రెస్పెక్ట్ ఇవ్వడము తెలియాలి, రెస్పెక్ట్ తీసుకోవడము తెలియాలి. బికాస్ రెస్పెక్ట్ తీసుకోలేకపోయినా వాడు ఫెయిల్ అయినట్టే, రెస్పెక్ట్ ఇవ్వలేకపోయినా డబుల్ ఫెయిల్ అయినట్టే. రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్చుకునేస్తే అండి తీసుకోవడం వాడికే తెలుస్తుంది. ఒక టీచర్తో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడి ముందర ఇవి మీ యాక్షన్సే వాడికి నేర్పిస్తాయి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక పేరెంట్గా మీరు ఎక్కడెక్కడ వాడికి నేర్పిస్తున్నారంటే వెన్ యు ఆర్ టాకింగ్ టు యువర్ టీచర్, లేకపోతే ఇది కూడా తీసుకుందాం. ఫస్ట్ ఫాదర్ అయితే మదర్తో ఎలా మాట్లాడుతున్నారు వాడి ముందర, మదర్ అయితే ఫాదర్తో ఎలా మాట్లాడుతున్నారు, వెదర్ దే ఆర్ గివింగ్ అ ప్రాపర్ రెస్పెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ నాట్, అది వాడు చూస్తున్నాడండి, గమనిస్తున్నాడు. మీరు ఏదైతే మీ భార్యకి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా, మీ హస్బెండ్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా, వాడు నేర్చుకుంటాడు. సేమ్ వేలో వాడు నెక్స్ట్ ట్రైన్ అయిపోతాడు ఎలా మాట్లాడాలి. ఓకే ఇలా మాట్లాడితే ఓకే దిస్ ఇస్ ద రియాక్షన్, ఓకే ఈ రియాక్షన్కి నేను ఇలా మాట్లాడాలి అనేది నేర్చేసుకుంటాడు. నెక్స్ట్ వాడి సెకండ్ వరల్డ్లో వాడు చూడగలిగేది ఒక పేరెంట్ వచ్చి ఒక టీచర్తో మాట్లాడడం. వానికి తెలిసిన నెక్స్ట్ పర్సన్ ఈజ్ టీచర్. ఆ టీచర్తో మీరు మాట్లాడటం చాలా 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 జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక పేరెంట్ ఏదో స్కూల్ మనుషులతో కానీ వాడికి తెలిసిన వాడి టీచర్స్తో కానీ మాట్లాడేటప్పుడు చాలా రెస్పెక్ట్ తోటి మాట్లాడాలి. మీరు టీచర్ని ఎలా మాట్లాడుతున్నారో వాడు అదే నేర్చుకుంటాడు మిమ్మల్ని చూసి. మీరు పిల్లాడి ముందర టీచర్ని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడితే యూ డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ టుమారో ఫ్రమ్ యువర్ చైల్డ్. That's damn sure. You can write in a white paper and keep it. If you don't respect a teacher in front of a child, you don't expect respect from your child, your own child to you. That's very, very important. And then come to how you are respecting the people. For example, మీ ఫ్రెండ్సే అవ్వచ్చు, మీ చుట్టుపక్కల అవ్వచ్చు, వాళ్ళ గురించి in absence of them and in presence of the person మీరు ఎలా మాట్లాడుతున్నారు ఒక పర్సన్ గురించి పిల్లాడి ముందరనే చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి పిల్లాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ముందర ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడేసి మనిషి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే అని మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అదే పిల్లాడు నేర్చుకుంటాడు. అలా ఎప్పుడు చేయొద్దు. మీరు మనిషి ముందైనా వెనకైనా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో పిల్లాడు మీ దగ్గర నుంచి అదే నేర్చుకుంటాడు. సో ప్లీజ్ 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 కీప్ ఆల్ దీస్ 7 tips in your mind and make sure that you are giving your best parenting with proper conscious when you are bring up your child. That's very important. At the same time ఈ రెస్పెక్ట్ అనేది నేను ఇంతవరకు చెప్పింది ఏంటి, మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్, లేకపోతే మీ ఫ్యామిలీలో మీ వైఫ్కో హస్బెండ్కో టీచర్కో మీ ఫ్రెండ్స్కో చుట్టుపక్కల వాళ్ళకో అన్నాను. అట్ ద సేమ్ టైం ప్లీజ్ రెస్పెక్ట్ ద చైల్డ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మీ పిల్లాడి ఒపీనియన్ని, వాడి వర్డ్స్ని, వాడు మాట్లాడే స్పేస్ ఇచ్చి వాడి ఎక్స్ప్రెషన్కి మీరు రెస్పెక్ట్ ఇస్తారో డెఫినెట్గా హీ విల్ లెర్న్ అ బెస్ట్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ ద పీపుల్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు చేయగలిగినప్పుడు, ఇవన్నీ స్మాల్ స్మాల్ టిప్స్ అండి, ఎవ్రీడే ఇదేమో నేర్చుకొని చేయాల్సినవి అయితే కాదు పేరెంట్కి, మీకు తెలిసినవే. కానీ ఎక్కడో ఒక దగ్గర మనం కేర్లెస్నెస్తోనో నెగ్లిజెన్స్తోనో ఇవి రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసినప్పుడు పిల్లాడు దాన్ని రాంగ్గా ఎలా తీసుకుంటాడు అనే దాని గురించి నేను చెప్పాను. దాన్ని రైట్ వేలో పిల్లాడికి ఎలా ఇంజెక్ట్ చేయాలో, ఇన్కల్కేట్ చేయాలనేదే మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఇవ్వగలుగుతారో పిల్లాడు డెఫినెట్గా యాక్సెప్టెన్సీ నేర్చుకుంటాడండి. ప్రతి ఒక్కరి ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయడము అనేది నేర్చుకుంటాడు కూడా. At the same time, last but not the least, I want to give you a best tip is comparison. Please
try to avoid comparing your child with others or other child with your child. That's very very important. Even బయట వాళ్ళు కాదండి, మీ ఇంట్లో ఉన్న ఫస్ట్ పిల్లాడికి సెకండ్ పిల్లాడికి కూడా కంపేర్ చేయొద్దు దయచేసి. కంపారిజన్ అనేది చాలా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల్లో. మీరు మంచికి కానీ చెడుకు కానీ అసలు పిల్లల్ని కంపేర్ చేయొద్దు. కంపారిజన్ అనేది వాడిని వాడితో చేసుకునేలా చూడండి. వాడు నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడు. నిన్న ఉన్న స్థితి కంటే రేపు ఉన్నత స్థితికి వెళ్ళడమే మనలోని గ్రోత్. అది నేర్పించండి. వాడి గ్రాఫ్ వాడు చూసుకునేలాగా నేర్పించండి. నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు వాడిలో ఈ మార్పు రాగలిగిందా లేదా, వస్తే వాడు ఎంత బెనిఫిట్ అయ్యాడు అనేది మాత్రమే నేర్పించండి. సో ఈ మనం మాట్లాడుకున్న ఈ 7 టిప్స్ని మీ పేరెంటింగ్లో మీరు డెఫినెట్గా వాటిని ఇన్కల్కేట్ చేస్తారని, దానివల్ల మీరు బెస్ట్ పేరెంట్ అవ్వాలని అండ్ బెస్ట్ చైల్డ్ని బ్రాటప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ రూపా సింగ్ ఆఫ్. థ్యాంక్ యూ and thank you so much for watching. And if you like this video, please like, comment and share to your friends and family also. Thank you. And if you are watching first time, please subscribe my channel. Thank you. Don't miss my coming video, that is tips for confident body language.